కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. మీకోసం ఇయ్యాల శానా వార్తలు పట్టుకొచ్చిన. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అభ్యర్థులను ఎవరు ప్రకటించినా చెల్లదంటున్న మహేష్ గౌడు. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. మరి సీఎం ప్రకటించిన సీటు ఏమవుతుందో? రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. కుక్కలా అరుస్తున్న రాజేషు. హలో సుబ్బారావు, ఎన్ని కుక్కలకి ఆపరేషన్లు పూర్తి అయినాయి అని లెక్కలు తీసుకొని నా దగ్గరికి రావయ్య తొందరగా. ఎవరో వచ్చారు కానీ మళ్ళా చేస్తాను. చెప్పండి, ఎవరు మీరు? ఊరే ఎవరు అంటే కుక్కలాగా అరుస్తావా? ఎవరు నువ్వు? ఊరే ఎవరు అయ్యా నువ్వా? కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ బాధ ఏందయ్యా? ఎవరు నువ్వు? కుక్క ఏమన్నా గరిసిందా? అరే ఆ అరుపేంది? కొంపదీసి కుక్క ఫుడ్ ఏమన్నా తిన్నావా ఏందా? అట్టయితే రావాల్సింది నా దగ్గరికి కాదు, పోవాల్సింది డాక్టర్ దగ్గరికి. ఇప్పటికే కుక్కల్ని పట్టే పనిలో వాటి అరుపులు ఇని రాత్రులు కల్లా కూడా కుక్కలే వస్తున్నాయ్యా. మధ్యలో నీ అరుపులేందయ్యా? ఏంది మీ లొల్లి అసలు? ఈయన గారి సంగతి ఏందో చూడమ్మా కాస్త. ఓ రాజేషు, అసలు గా ఒర్రుడేంది బావు బావు అని అప్పటి సంది? అసలు ఏం అర్థం కాలే, ఏమంటున్నావు నువ్వు? ఓహో అచ్చా, పెద్దమ్మ ఊర్లే కుక్క బతుకుతున్నది, నువ్వు బతుకుతున్నావు, ఎందుకురా బతుకు అని తిట్టిందా? మరి ఎందుకు ఒకటే కుక్క లెక్క ఒర్రుతున్నావు అప్పటి సంది? ఓ తిరకాసు, చక్కగా గా కుక్కలకు సూదులు ఇచ్చేటోళ్ళని పిలిచి ఒక 4 సూదులు ఒడిపి సెట్ అవుతాడు. సూదులేంది మరి ఆ అరుపులేంది? మా ఏరియాలో కుక్కల సమస్య ఉన్నదని కంప్లైంట్ ఇచ్చేదానికి ఇట్లా కుక్కలే కరుస్తున్నా. నీ బోందా, ఏ సమస్యలుంటే ఇక ఆ తీరుగా ప్రవర్తిస్తారా గట్లా? అబ్బా, మధ్యప్రదేశ్ కండ్వాలలో గిట్లనే కుక్క తలకాయ పెట్టుకునే పోయిండు దీపక్ అనే అన్న కంప్లైంట్ ఇచ్చేటందుకు. కుక్క తలకాయ? కుక్క తలకాయ అంటే నిజంది కాదు, కుక్క బొమ్మ తలకాయ. ఎందుకట్లా? కండ్వాలల కుక్కలు బొక్కలకు బదులు పబ్లిక్ పిక్కలు వీక్తున్నాయట. ఆఫీసర్లకు చెప్తే అసలుకే పట్టించుకుంటలేరట. అందుకే కుక్క బొమ్మ తలకాయని పెట్టుకుని కంప్లైంట్ ఇచ్చేదందుకు పోయిండు. కుక్కలను నియంత్రించేదందుకు 4 ఏళ్లల్లో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపెడుతున్నారట అక్కడ ఆఫీసర్లు. అయినా కానీ ఫాయిదా లేదట. ఇప్పటికే 13,000 మంది కుక్క కాడుకు గురైనరట పాపం అక్కడ. వామ్మో, కంతమందా? అందుకే కుక్కలకు మీరు నిజంగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపిస్తే మరి పిల్లలు ఎందుకు పుడుతున్నాయి? ఇగో నేను తీసుకొచ్చిన కుక్కకు కూడా మీరు ఆపరేషన్ చేసినా కూడా 6 పిల్లలు పుట్టినాయి అని వెరైటీగా నిరసన తెలిపిండు అన్నాడు. అందుకే నేను కూడా మా గల్లీల కుక్కల బెడద ఎక్కువ ఉన్నదని కంప్లైంట్ ఇచ్చేదానికి నా దగ్గరికి వచ్చి ఇట్లా చేసిన. యాక్చువల్గా నేను కూడా కుక్క మాస్క్ కొందాం అనుకున్నా, కానీ పుసుకున్న రోడ్డు మీద వచ్చేటప్పుడు నిజం కుక్క అనుకుని పబ్లిక్ ఎడగొడతారా అని చెప్పి కొనలే. సరిపోయింది పాటు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు నువ్వు ఇట్లా. గానీ ఇగో జప్పున ఆ కంప్లైంట్ ఏందో వెట్టిరాపో, మస్తు పనున్నది ఈడ. ఊరందరిది ఒక లోకం అయితే ఊసుగండ్లో ఉంది ఇంకో లోకం అన్నట్టు ఈమెది ఎప్పుడు వార్తల లోకమే. సరే వస్తున్నా పో. ఇంకేం సార్, మ్యాటర్ అర్థమైంది కదా? రాసుకోండి సార్, రాసుకోండి. ఈ మొక్క ముందే చెప్పి పావు అని వచ్చు కదా. బా, నీ అరుపులు నాకు వస్తున్నాయా? ఇది ఏదో ఒకటి రాసుకోండి సార్. కానీ మన కాడ కూడా చాలా జాగల్లా కోతులు, కొండెంగలు, ఎడ్లు, ఏనుగులు, కుక్కలు చేయంగా బాగానే తక్లీఫ్ అవుతున్నారు జనాలు. ఎందుకో మరి ఇట్లా ఆగం పట్టిస్తున్నాయి పబ్లిక్ను గి మూగ జీవాలు. చిన్న పిల్లలు సర్వల్ల తలవెట్టి ఇరుక్కబోతే చూసినాం, కిటికీల తలవెట్టి ఇరుక్కబోతే చూసినాం. మొన్నటికి మొన్న ఒక తమ్ముడు పార్కుకు పోయి గేటు కడ్డీల నడమ తలకాయ పెట్టి బొబ్బలు పెట్టి ఏడుస్తుంటే కూడా చూసినాం కదా. అంతెందుకుల్లా ఒక పాము కూడా కూల్ డ్రింక్ టిన్నుల తలకాయ పెట్టి అడవినంతా ఆగంగా తిరిగితే కూడా చూసినాం కదా.
సరే ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏం జరిగింది వార్త ఏందంటే ఇగో గిదే. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత పని చేసినవే కుక్క, ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు గీ ట్రాలీ కిందికి ఎందుకు పోయినవే? ఎల్లు బయటికెళ్ళు. కుడుక బండి ఓనర్ అన్న కర్రతోను కొట్టినా బయటకు వస్తలేదు పో. అయ్యో పాపం కుక్కకు కదల రావట్లేదు మెదల రావట్లేదు పోన్రీ. అసలు గిక్కడికి ఎందుకు పోయిందో ఆడికి పోయి ఏం చేద్దాం అనుకున్నదో గాని బయటకు రాలేక బొబ్బలు పెడుతుంటే దీన్ని బయటకు తీయలేక బండి ఓనర్ అన్న కూడా సుక్కలు చూసిండు. జిహెచ్ఎంసీ వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు కూడా వస్తున్నామని అట్లనే తప్పించుకుర్రట. మరి ఇది ఆఖరికి ఎట్లొచ్చిందో ఏమో గాని సుడుండ్రుల్లా పాపం కుక్కకు ఎంత పరేషాన్ అయిందో. హైదరాబాద్ బంజారా హిల్స్ ఏరియాల కుక్కగిది. ఓ కుక్కలు మీకోసమే చెప్తున్నావు, దేంట్లో పడితే దాంట్లో తలకాయ పెట్టకుండ్రి, ఏ బండి కిందికి పడితే ఆ బండి కిందికి దూరకుండ్రి, ఇట్లా తక్లీఫ్ పడకుండ్రి సరేనా? కానీ కుక్కకు మాత్రం భలే గోస అయింది పోండ్రి. నిన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని పొట్టు తిట్టుకుంటే ఇక ఇప్పుడు సీట్ల పంచాది వచ్చి ఏరిందుల్లా. పరకాలలా నేనే పోటీ చేస్తా తగ్గేదేలే అని కొండ సుస్మితక్క అంటే ఇప్పుడు ఆ పంచాది పెద్దగా పిసిసి చీఫ్ మాట్లాడేసరికి ఇక సీదా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద పెద్ద ట్విస్ట్ వచ్చి పడ్డది. మరి ఇంతకు మొన్న రేవంత్ ఏమన్నాడో, నిన్న సుష్మితక్క ఏమన్నదో, ఇప్పుడు పిసిసి ఏం కామెంట్ చేసిండో పురాగా వార్త చూసొద్దాం పాండ్రిగా. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ఇదట అసలు ముచ్చట. ఎవరైనా పార్టీ నిర్ణయం ప్రకారమే పోవాలి తప్పితే సీట్లు ఎవరికి వారు ప్రకటించుకునేది లేదు. దీనికి సిడబ్ల్యూసి ఉంటది, పిసిసి ఉన్నది అని మహేష్ గౌడ్ స్పష్టం చేసేసరికి మొన్న సీఎం రేవంత్ చేసిన ఈ హామీ మీద ఇప్పుడు చర్చ మొదలైంది. పరికాలలో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని గెలిపించండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇదే హామీ మీద కొండా సుష్మితక్క ఈ మాట అనుకొచ్చింది కదా. రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేను ఇక్కడ ఎమ్మెల్యేని. మరి ఇక పిసిసి చీఫే క్లారిటీ ఇచ్చిండు కాబట్టి ఆఖరికి ఏం ఫైనల్ అవుతుందో ఎవరికి సీటు దక్కుతుందో గాని స్వయానా ముఖ్యమంత్రి ఇచ్చిన సీటు హామీ మీద పెద్ద ట్విస్ట్ వచ్చి పడ్డది. అయితే కొండా సుష్మితక్క అచ్చ కాంగ్రెసు పచ్చ కాంగ్రెసు అని మాట్లాడింది కదా. అగో ఆ మాట మీద మహేష్ సార్ ఏమన్నాడంటే ఎరుపు పచ్చ నలుపు అనేది ఉండదు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యత్వం తీసుకుంటే వారు పరిపూర్ణమైన కాంగ్రెస్ కార్యకర్త కింద పరిగణిస్తాం. ఇంకో దిక్కు కొండా సుష్మిత మాటల మీద నోటీసులు అందుకున్న సురేఖ మేడము మల్లు రవి సార్కు లేఖను పంపింది. సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ మీద సుష్మిత మాటలు ఆమె వ్యక్తిగతము, నా బిడ్డ అన్న మాటలకు నన్ను బాధ్యులను చేయొద్దు, జర నాకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి అని మేడం విజ్ఞప్తి చేసింది. మరి దీని మీద పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలను అయితే రోజుకో లడాయి బలేగలేస్తున్నది పోన్రి. శత్రువు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలియదు, ఎవడు ఏనంగా ఫైరింగ్ చేసి పరారైతాడో తెలియదు. అందుకే బార్డర్ల జవాన్లు ఎప్పటికీ అలర్ట్గా ఉంటారు. అవతల దిక్కు నుంచి శత్రువులు మన దేశంలోకి రాకుండా బార్డర్ల రాత్రింబగళ్ళు కావలి కాస్తుంటారు. అంత రిస్క్ తీసుకొని వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాం. మరి అస్వంటి ఆర్మీ గురించి మనోళ్ళే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లుంటుందిలా? ఆగో అక్కడ గామి ఏమంటున్నదో చూడున్ రోపారి. ఇన్నరా ఆమె ఏమంటుందో? మేం జంజీలం ఇసోంటి అస్సలు సహించాం, రండి అందరం కూర్చొని ధర్నా చేద్దాం అని గాయ చేస్తున్నది. అసలు ఏందామె లొల్లి అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీ వాళ్ళు ఒక చెక్ పోస్ట్ దగ్గర రోడ్డును బ్లాక్ చేసిళ్ళు. అసలే అది చాలా సెన్సిటివ్ ఏరియా. విఐపీల మూమెంట్ ఉన్నప్పుడు, వాతావరణం బాగాలేనప్పుడు, మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ రూట్లో కొంచెం సేపు రాకపోకలు ఆపేస్తుంటారు ఆర్మీ వాళ్ళు. ఇట్లనే ఇక్కడ ట్రాఫిక్ నాగబట్టిల్లు. దాంతో నీ అక్కకు తిక్కలేసింది. ఎంతసేపు ఆగాలే, మేము టూరిస్టులం, పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చినాం, మేం కట్టే ట్యాక్సులతోనే మీకు జీతాలు ఇస్తున్నారు, మేం జంజీలం అని ఆర్మీ జవాన్ల మీద గయ్యి మనలేసింది. ఆర్మీ ఆఫీసర్లు వచ్చి నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. ఈ ముచ్చట పార్లమెంట్ దాకా తీసుకుపోకపోతే నా పేరు మార్చుకుంటా అని శపథం కూడా చేసింది. పార్లమెంట్ కైతే పోలేదు గాని ఈ అక్క చేసిన రచ్చ ఇంటర్నెట్లకి ఎక్కింది. ఇక చూసుకున్న సామిరంగా ఆమెను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు నెటిజన్లు. నువ్వు జంజీవా? గా జిల్లాలో ఎక్కున్నావు, నువ్వెట్లా జంజీవ్ అవుతావమ్మా? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకొని ఎక్కిరిస్తున్నారు. జంజీలకైతే వాళ్ళకేమన్నా కొమ్ములున్నాయా?
మిలిటరీ జోన్లకు పోయినప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాలే, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు అని దుమ్ము ఎత్తిపోస్తున్నారు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు జంజీలం అని చెప్పుకుంటా జంజీలకున్న ఆయంత సానుభూతి కూడా పోతుంది అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా కూడా కామెంట్ చేసిండు. ఏందో ఈ నడుమ ఆర్మీని తిట్టుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళేమన్నా అయితే జవాన్లు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది అని మళ్ళా ఇసోంటి గార్జిల్లాలే టీవీ డిబేట్ల కూర్చొని గాయ చేస్తాయని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పొద్దందాకంటే ఎట్నో అట్లా గడుస్తున్నది గాని మాపటిలు అయిందంటే కథముల్లా దండయాత్ర, ఇది దోమల దండయాత్ర అన్నట్టే వస్తున్నాయి ఇండ్లకు దోమలు. ఇక 10, 20 అంటే సంపి వండుకుంటాం గాని 100ల కొద్ది దోమలు వచ్చేపాటికి దోమలతో నైట్ అంతా ఫైటింగే మనకు దోమల్ వార్ అన్నట్టే అవుతున్నది కదా నిజంగానే. ఇంతకిప్పుడు గీ ముచ్చట ఎందుకు వచ్చింది అంటే దండయాత్ర అని చెప్పిన కదా నుల్లా, ఆగో గా దండయాత్రకు ఎట్లా గదిలినాయో చూడుండ్రి దోమలు. ఏమైంది ఏమో దోమలు అన్నారు, దండయాత్ర అన్నారు, ఉత్తదే మబ్బు చూయిస్తున్నారు అనుకుంటురా? ఈడ మొగుల మీద నల్లగా కానొస్తున్నదంతా పొగ అనుకుంటున్నారేమో, కాదు దోమలే. అవును, ఎటు చూసినా కుప్పల కొద్ది దోమలు ఇట్లా ఎగురుకుంటా కానొచ్చేసరికి ఇదంతా చూసిన వాళ్ళు వీడియో తీసిండ్రు ఇట్లా. అట్లనేది ఎన్నో కాదు, మళ్ళా హైదరాబాదు లంగర్ హౌస్ లో మకాం పెట్టిన మచ్చర్లు ఇవన్నీ ఇట్లా మొగుళ్ళ మీటింగ్ పెట్టుకొని నీకు ఈ ఏరియా నీకు ఈ ఏరియా అని వంచుకొని పోయి మనుషుల రక్తం తాగుతాయేమో. తెల్లారి మళ్ళా మీటింగ్ పెట్టుకొని ఎవరెంత రక్తం తాగినరు అని లెక్కలేసుకుంటాయి కావచ్చు. వామ్మో వామ్మో, ఇవన్నీ దోమలు ఒకటి ఇంట్లోకి జొర్రనంటే ఇంకేమన్నా ఉన్నదా అనుల్లా? ఇప్పుడు ఈ దోమలను చూసిన జనాలు ఇంకింత బుగులు పడుతుర్రట. ఎట్లా నన్న చేసి దోమల బెడద లేకుండా చేయాలి మాకు అని కోరుతున్నారట. కానీ పబ్లిక్ మీరు కూడా జర్ర ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోండి, నీళ్లు నిల్వనీయకండి, దోమ తెరలు వాడండి. అసలే ఆనాకాలం అడ్డమైన రోగాలన్నీ వస్తుంటాయి ఫైలముల్లా. ఇక ఇవుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మన టైం అయితే ఎరకే కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు మళ్ళీ తిరిగి పొద్దుగాల 8:30కు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.